హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మనకు వస్తున్న రాఖీ పండుగ వస్తుంది కదండి. మన అన్నదమ్ములకి అందరికీ రాఖీలు కట్టడానికి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఎక్కువ శాతం బయట నుంచి స్వీట్స్ కొన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈసారి ఇలాగా హెల్తీగా మీ చేతితో మీరే స్వయంగా మీ అన్నకు కానీ తమ్ముడికి కానీ చేసి స్వీట్ తినిపించండి. చాలా సంతోషిస్తారు. అలాగే వాళ్ళు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు. ఇది సున్నుండండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా మంచిది. సో రండి వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. చూసారు కదా ఎంత మంచి కలర్లో ఉన్నదో. దీనికోసం ముందుగా ఒక మూకుల్లోని ఒక గ్లాసు మినుగులు తీసుకోవాలి. మినుగుళ్ళు పొట్టుపప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఈ మినుగులు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పప్పు ఎంత బాగా ఫ్రై చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు అనేది లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సున్నుండ స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి. అలాగే నిల్వ కూడా ఉంటాయి. పర్ఫెక్ట్ కలర్ అండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిపోయిన పప్పుని ఓ మిక్సీ జార్లో వేసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే మిల్లుకి ఇచ్చుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఏ రెసిపీ అయినా కొంచెం కొంచెం చేసుకోవాలండి. ఎక్కువ ఒకేసారి చేసుకోకూడదు. ఇక చూపించిన విధంగా కొంచెం మెత్తగా ఉండేలాగా, మరీ ఫైన్ పౌడర్ కాకుండా చిన్న బరక తగిలేలాగా మిక్సీ పట్టుకోండి. తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇందులోని ఒక గ్లాసు మినపప్పుకి 3/4 గ్లాసు షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ తక్కువ తింటాం అనుకుంటే 1/2 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. కానీ మరీ 1/2 గ్లాస్ వేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. షుగర్ కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత నెయ్యి కరిగించుకోవాలి. నెయ్యి అనేది ఎక్కువ పట్టదండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసుకొని మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది ఉంటుందండి. నేను తీసుకున్న దానికి జస్ట్ నాకు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. కరిగించిన నెయ్యి అంతా ఒకేసారి వేసుకోకండి. కొంచెం వేసుకొని కలుపుకొని సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోండి. మరి నెయ్యి ఎక్కువ వేసినా కూడా మనం తినలేము. అంతా కొంచెం వికారం వచ్చినట్టు వెగటగా అనిపిస్తుంది. సో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పర్ఫెక్ట్గా నెయ్యి అంతా సరిపోయేలాగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇలాగ ఉండకట్టే చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అంటే నెయ్యి మనకి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. అలా రాలేదు అంటే మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులోని ఉండలు చుట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. పిల్లలు కూడా ఎంతో హెల్తీ. రోజు ఖచ్చితంగా ఒక సున్నుండ తినడం వల్ల మనకి ఆరోగ్యం ఎంతో మంచిగా ఉంటుంది. అదే మీరు షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకొని చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా చేసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 8 ఉండలు వచ్చాయండి. సరిపోతాయి. మళ్ళీ అయిపోయాక మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ చేసుకొని తినలేక బయట పడేసే కన్నా ఇలా కొంచెం కొంచెం చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి, హెల్తీగా ఉంటుంది. కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. అంతేనండి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి.